దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మీ మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నాను. క్రైస్తవ భక్తి జీవితంలో, విశ్వాస ప్రయాణంలో ప్రాముఖ్యమైనటువంటి మౌలికమైనటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాల్ని కొన్నింటిని మీ మధ్యకు ప్రస్తావిస్తూ ఈ వాక్య భాగాల్ని తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ దినం బాప్తిస్మాన్ని గురించినటువంటి వివరణ. బాప్తిస్మ అంటే ఏమిటి, అది ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి ఇత్యాది ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్ థింగ్స్ pertaining to the Christianity that every believer should learn, every believer should know this truth. ఈవెన్ చాలాసార్లు కొంతమంది సేవకులు కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఆయా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఒక థియలాజికల్ బేస్డ్ పాస్టర్స్ ఉంటే గనక వాళ్ళకు ఖచ్చితంగా దీని గురించిన అవగాహన ఉంటుంది. లేదా చాలాసార్లు దీనిని తప్పుడు విధానంలో ప్రజల్ని నడిపించేటువంటి ప్రమాదం ఉంది అన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుడు నాకు ఇచ్చిన కృప మేరకు, దేవుడు నాకు ఇచ్చిన అనుభవం మేరకు కొన్ని విషయాలు నేను మీకు తెలియచెప్పడానికి నేను ఈ యొక్క బాప్తిస్మ్ అనేటువంటి టాపిక్ని నేను ఎంచుకున్నాను. ఇది ఎంత సమయం వరకు వెళుతుందో నాకు తెలియదు. సమయాన్ని బట్టి బహుశా నేను దీన్ని భాగాలుగా కూడా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది క్రైస్తవ్యానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కనుక మీరందరూ కూడా శ్రద్ధగా దీన్ని ఫాలో అవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్ని నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16 వర్సెస్ 15 and 16. 15వ వచనం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 16వ వచనం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్టిజం అన్నటువంటి మాట ఇది గ్రీకు భాష నుండి దీన్ని తీసుకోవడం జరిగింది. గ్రీకు భాష యొక్క మూల అంశంలో చూసినట్లయితే దీన్ని బ్యాప్టిజో అన్నటువంటి మాటను ఉపయోగించారు. బ్యాప్టిజో అనగా ఇమ్మర్షన్, ముంచుట, ఇమ్మర్షన్. కనుక హీబ్రూ భాషలో గనక మనం చూసినట్లయితే దీన్ని మిక్వేవ్ అని హీబ్రూ భాషలో చెప్తూ వచ్చారు. MIKVEV, మిక్వేవ్. దీని అర్థం కూడా చూసినట్లయితే ఇట్స్ ఆల్సో ఎన్ ఇమ్మర్షన్. ముంచడం అనేది బాప్తిస్మం యొక్క ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తున్నాం. సో బాప్తిస్మం యేసుక్రీస్తు ప్రభువారు కూడా తీసుకున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తీసుకోవాలి? నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడతాడు అన్నప్పుడు యేసు ప్రభుకి ఇది ఏ విధంగా వర్తిస్తుంది అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క గ్రంథంలో సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 4 and verse 3, 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించము. సో ఇశ్రాయేల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో మనం చూసినట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ 30 years to 50 years
ఎవరైతే ప్రత్యక్ష గుడారములో పనిచేయడానికి సుముఖతను వ్యక్తం చేస్తారో వారందరూ కూడా వారిని లెక్కించుము అని చెప్తూ ఉన్నారు. సో 30 ఏళ్ల ప్రాయం అన్నది పరిచర్యకు ఇశ్రాయేళ్ల యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం చూసినట్లయితే పరిచర్యకు అది ప్రారంభ వయస్సు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు 30 ఏండ్ల వరకు కూడా ఆయన తల్లిదండ్రులతోనే ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే 30 ఏండ్ల వయసు వచ్చిన తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకుని పరిచర్యకు వచ్చినట్లుగా చూస్తున్నాం. సో దానికి ఉన్నటువంటి వాక్యాధారం ఈ యొక్క సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, అసలు బాప్తిస్మం అంటే ఏమిటి? బాప్తిస్మం అంటే ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు కనుక మనం చూసినట్లయితే బాప్టిజం అనగా పాతి పెట్టబడుట లేదా మరణించుట అన్నటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి మరణించడం, ఏమిటి పాతి పెట్టబడడం అని అంటే గనక రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో బాప్తిస్మాను గురించినటువంటి ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 3వ వచనం ఏమిటనంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిరని మీరెరుగరా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా. సో బాప్తిస్మం పొందడం అనగా క్రీస్తు యొక్క మరణములో పాలు పంపులు పొందడం. బాప్తిస్మం అనగా క్రీస్తు ఏ విధంగా అయితే మరణించి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడో అదేవిధంగా బాప్తిస్మంలో కూడా మనము పాతి పెట్టబడి మరలా క్రీస్తు యొక్క జీవాన్ని బట్టి మనము తిరిగి లేపబడుతున్నాము అన్నది ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ యొక్క బాప్తిస్మం యొక్క కార్యక్రమంలో. 4వ వచనం మనం చూసినట్లయితే, మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మంలో ద్వారా మరణించిన మనము ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సో ఈ బాప్తిస్మం కార్యక్రమం అనగా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బరియల్ రిచువల్. ఈ యొక్క పాతి పెట్టబడ్డం అనేటువంటి కార్యక్రమం క్రీస్తుతో కూడా మనం మరణించిన వారమై అదే విధంగా అదే క్రమంలో క్రీస్తుతో కూడా మరలా బ్రతికింపబడిన వారుగా ఉండడం, ఈ కార్యక్రమాన్నంతటినీ కూడా బాప్తిస్మంలో మనం సాదృశ్యంగా మనం చూడగలుగుతున్నాము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులరా, రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మనము క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాము అని అంటే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాము. తర్వాత ఆయన బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరణములో మనము పాతి పెట్టబడ్డాం. పౌలు గారు చెప్తాడు, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారు చెప్పేటువంటి మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం, యేసుక్రీస్తుతో పాటు పాతి పెట్టబడినటువంటి మనం బాప్తిస్మం ద్వారా ఇకను జీవించువాడను నేను కాదు. పౌలు గారు చెప్పినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ లేదా ఈ యొక్క సాక్ష్యం, ఇకను జీవించువాడను నేను కాదు, నేను మరణించాను, నేను ఈ లోకానికి లోక ఆశలకు నేను మరణించాను, ఇక మీదట లోకం విషయమై నేను జీవించువాడిని కాదు, నేను లోకం విషయమై మరణించాను, నేను క్రీస్తు విషయమై జీవిస్తూ ఉన్నాను. ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం. ప్రియులరా, సంఘములో బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా నిజంగా మరణించిన వాళ్ళేనా?
క్రైస్తవ సంఘములో బాప్తిస్మాలకి మనం వెళుతూ ఉన్నప్పుడు ఎంతమంది లోకానికి మనం మరణించిన వారంగా ఉన్నాము, ఎంతమందిని క్రీస్తుతో కూడా పాతిపెట్టబడ్డవారుగా మనం ఉన్నాము. నీవు నిజంగా మరణిస్తే ఈ లోకాశలు మనలో ఎందుకు రావాల్సి వస్తున్నాయి? నీవు నిజంగా మరణిస్తే ఎందుకు సంఘాల్లో లేనిపోయినటువంటి ఈ యొక్క రాజకీయాలు లేదా విద్వేషాలు లేదా ఘర్షణలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? వీరందరూ దేవుని బలలో పాలు పంపులు పొందేవారే, వీరందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించిన వారే, వీరందరూ కూడా ఒకే పాత్రలో చేతులు పెట్టేవారే. ఎందుకు వీరి మధ్య ఘర్షణలు వస్తున్నాయి? ఎందుకు వీరి మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి? ప్రియులరా, మనము నిజంగా చాలామంది చనిపోవట్లేదు, కానీ చనిపోయినట్టుగా నటిస్తూ ఉన్నవారు ఉండడం వల్ల ఇలాంటి విషయాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ప్రియులరా, చనిపోయిన వాడికి దగ్గరకు హైదరాబాద్ దమ్ బిర్యానీ పట్టుకుని వెళితే వాడు లేస్తాడా? లేదా ఏదైనా ఒక మంచి డ్రెస్ రేమండ్స్ నుంచి మంచి సూట్ తెచ్చి, బ్రదర్ మీకోసం మంచి సూట్ తెచ్చాం, లేచి వేసుకోండి అని అంటే ఆయన లేచి వేసుకుంటాడా? వాడు చనిపోయాడు కనుక నీవు ఏ ప్రలోభం పెట్టినా కానీ దేనికి రెస్పాండ్ అవ్వడు, బికాస్ ఆయన చనిపోయాడు. సో బాప్తిస్మోలో మనం చేసేటువంటి మొదటి ఘట్టం ఏమిటంటే మనము లోకానికి చనిపోయిన వారంగా ఉన్నాము. బాప్తిస్మం ద్వారా మనం లోకంలో చనిపోయిన వారంగా ఉండి మరలా మనము లేపబడుతున్నప్పుడు క్రీస్తుతో కూడా లేపబడతాం. క్రీస్తు ఏ విధంగా పాతిపెట్టబడ్డాడో ఆ విధంగా మనం పాతిపెట్టబడి మరలా క్రీస్తుతో కూడా ఆయన యొక్క జీవములోనికి మనం తిరిగి చేర్చబడుతున్నాము. ఇక మీదట జీవించేటువంటి జీవితం నా కోసం కాదు, ఇక మీదట జీవించేటువంటి జీవితం ప్రభువు కోసం అన్నటువంటి ఆ యొక్క పౌలు యొక్క పంథ ఈ రోజున క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసులు మనం అలవాటు చేసుకోవాలి. కనుక ప్రియులరా, పౌలు గారు చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. బాప్తిస్మం తీసుకోవడం అంటే మనం ప్రభువుతో కూడా పాతి పెట్టబడుతున్నాం. ఇట్స్ ఏ బరియల్ థింగ్. నేను కాకినాడలో నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు నాకు బాప్తిస్మం ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ జయరాములు గారు. పాస్టర్ జయరాములు గారు మా సంఘ కాపరిగా ఆయన అప్పుడు పనిచేస్తూ ఉండేవారు. సో ఆయన చేతుల మీదుగా నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. సో బాప్తిస్మం తీసుకునేటువంటి క్రమంలో మా సంఘంలో ఉన్నటువంటి ఆ పద్ధతిని బట్టి ఒక బాప్తిస్మపు తొట్టె, బాప్తిస్మపు కుండి ఉంటుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఒప్పుకోలు, ప్రార్థన, ఆ కన్విక్షన్స్ మనం చెప్పిన తర్వాత నేను ప్రభుని సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను, ఆయన దేవుడని రక్షకుడని నేను విశ్వసిస్తున్నాను అన్నటువంటి మాటలు మనంతట మనము ఎవరి ప్రలోభం, ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా మనం చెప్పినప్పుడు, ఆ కన్విక్షన్కి మనం లోబడినప్పుడు ఆ పాస్టర్ గారులు చేసేటువంటి పని ఏమిటంటే ఆ వెనక మెడ దగ్గర చేపెట్టి చేతులు పట్టుకుని అలాగా నీటిలో ముంచి మరలా పాతి పెట్టేశాం కదా అని అలా వదిలేడు. వెంటనే ఇమ్మీడియట్గా మరలా పైకి తేల్చుతారు. ఒకవేళ బరువైన వ్యక్తులు ఉన్నప్పుడు వారిని ముంచి మరలా తేల్చడం పాస్టర్ గారు వల్ల కాని పని అయినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే వారి తల మీద చేతులుంచి పూర్తిగా వారు ములిగే వరకు వారిని నీళ్లలో ముంచి ఆ తర్వాత వారిని పైకి లేవదీస్తారు.
సో పూర్తిగా మునగడం అన్నది పాతి పెట్టబడ్డం అన్నదాంతో సమానం. కనుక ఎవరైనా చనిపోయినప్పుడు మెడ వరకు పాతి పెట్టి తలకాయ బయట ఉంచరు. ఎవరైనా చనిపోయినప్పుడు పాతి పెడుతున్నప్పుడు కాళ్ళు 2 బయట పెట్టి మిగిలిన బాడీ అంతా కూడా పాతి పెట్టరు. కనుక బాప్తిస్మం అనగా పూర్తిగా మునగడం, ఇమ్మర్షన్, పూర్తిగా మునగడం అన్నది ఇక్కడ ఉన్నటువంటి పద్ధతి. ప్రియులారా, మనం చూసినట్లయితే ఎలాగో బాప్తిస్మం తీసుకోవాలి అన్నటువంటి విధానం గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు, కానీ బాప్తిస్మం అనగా పాతి పెట్టబడ్డం. ఇది నా మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. ఎలాగ పాతి పెడతారండి? ఎలాగ పాతి పెడతారు? ఏదైనా ఒక అవయవం బయటకు కనబడుతుంటుందా? ఒక ఆయన వైజాగ్లో, నాకు తెలిసిన నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు, దైవ సేవకుడు. ఆయన ఒకసారి బాప్తిస్మం ఇస్తున్నాడట. బాప్తిస్మం ఇస్తుంటే బాప్తిస్మం తీసుకుంటున్న వ్యక్తి మొత్తం మునిగాడట, కానీ ఆ కుడి చేయి మాత్రం ఉంచట్లేదట, పైకే ఉంచాడట. ఆ పాస్టర్ గారు ఎంత ట్రై చేస్తున్నా కానీ ఆ చేయి లోపలికి ముంచట్లేదట, అది పైకే ఉంచుతున్నాడట. ఏమిటి అని అడిగితే ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తిని అడిగాడట, బ్రదర్ ఏంటి మొత్తం అంతా మునిగారు కదా, ఈ చెయ్యి ఎందుకు ముంచట్లేదని అంటే అతను అన్నాడట, నాకు ఇంకా సిగరెట్ తాగే అలవాటు ఉందండి, కనుక ఈ చేతిని నేను ముంచాలనుకోవట్లేదు అని చెప్పాడట. ప్రియులారా, పాతి పెట్టబడ్డం వస్తే గనక నీవు పూర్తిగా మునగాలి, పూర్తిగా నీవు పాతి పెట్టబడాలి. మరణించిన ఏ వ్యక్తి యొక్క అవయవం బయటకు కనబడేలాగా పాతి పెట్టం. కనుక పాతి పెట్టబడ్డం అనగా పూర్తిగా నీవు సమాధి చేయబడ్డం. నీవు పూర్తిగా నీవు మునిగినప్పుడు, పూర్తిగా సమాధి చేయబడినప్పుడు మరలా క్రీస్తు యొక్క జీవాన్ని బట్టి, క్రీస్తు యొక్క ప్రభావాన్ని బట్టి మరలా నీవు క్రీస్తుతో కూడా బ్రతుకుతావు. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు మరలా లేచిరి. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటను కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. సో డెత్ ఈజ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ద లైఫ్ విచ్ ఈజ్ ఇన్ అబండెన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి an eternal life. యేసయ్య చెప్పినటువంటి మాట, లాజరు సమాధి దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే అని మాట్లాడారు. యోహాను సువార్త 11వ అధ్యాయం ప్రియులారా 20-25 వచనాలు గనక మనం చదివినట్లయితే అక్కడ ఈ మాటలు మనం చూడగలుగుతాం. పునరుద్ధానమును జీవమును నేనే. సో జీవమును నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినటువంటి దేవుణ్ణి నమ్మిన మీరు ఎందుకు చనిపోతున్నారు అని అంటే, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ నిత్య జీవం ఎప్పుడు మనకు సంప్రాప్తం అవుతుంది అని అంటే, ఆయన చేయవలసిన శిలువ యాగాన్ని, శిలువ కార్యాన్ని ఆయన ముగించాడు. సో ప్రభువారు చెప్తున్నటువంటి మాట మనం శ్రద్ధగా అర్థం చేసుకోగలిగితే, పునరుద్ధానమును జీవమును నేనే. ఈ విధంగా 2 మాటలు వచ్చినప్పుడు ఆ మాటల యొక్క క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మొదట పునరుద్ధానము అని చెప్పబడింది, తరువాత జీవము అని చెప్పబడింది. సో పునరుద్ధానము మొదట జరిగిన తరువాత పునరుద్ధానం వెంబడి వచ్చేటువంటి జీవానికి యేసయ్య కారణం. సో ఒకసారి మరణించి తిరిగి లేచిన వాడు ఇక ఎన్నడూ మరణించడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సో పునరుద్ధానం తర్వాత వచ్చేటువంటి శాశ్వత జీవం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభు వల్ల మాత్రమే సాధ్యం. ఆ పునరుద్ధానం తర్వాత వచ్చేటువంటి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య
మన నిమిత్తమే మరణించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మరలా బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనము మరణించిన వారము, మనము పాతి పెట్టబడ్డ వారము. కనుక అలాగూ మనం పాతి పెట్టబడినట్లయితే యేసుక్రీస్తునందలి ప్రభావం చేత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమైనట్లయితే ఆయన ద్వారా మరలా మనము లేవగలుగుతాము. ఇది బాప్తిస్మం యొక్క ఫండమెంటల్ థింగ్. బాప్తిస్మం ఇది ముంచడం అన్న విషయాన్ని మనం చూసాం. ఇమ్మర్షన్, బ్యాప్టిజో. కనుక పాతి పెట్టబడ్డం అనగా ఏదో ఒక చెయ్యి బయట పెట్టి, ఏదో ఒక కాలు బయట పెట్టి, తల వరకు మునిగి తల ఒకటే బయట పెట్టి చేసేది కాదు. పాతి పెట్టబడ్డం అనగా బరియల్ అనగా పూర్తి శరీరాన్ని మనం ఎలాగూ భూగర్భంలో మనము కప్పెడతామో అదేవిధంగా మనము పూర్తిగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమై ఈ లోకం ఎడల మనము చనిపోయి క్రీస్తు కొరకు మనం బ్రతకవలసిన వారుగా ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. మనము చనిపోయినట్లయితేనే మనం విస్తారముగా మల్టిప్లై కాబడతాము. మనం విస్తారమైనటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. మరొక మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. మనము లోకం విషయమై మనం సిలువ వేయబడితే, లోకం విషయమై మనం చనిపోయినట్లుగా మనం ఉండగలిగితే ప్రియులరా, మన జీవం క్రీస్తునందు దాచబడి ఉంటుంది. మనం ప్రభు నిమిత్తమై జీవించగలుగుతాం. పౌలు గారు చెప్తున్న అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ద లైఫ్ ఐ ఆమ్ లివింగ్ నౌ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు నా ద్వారా ఆయన జీవించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ ద్వారా ఆయన జీవించబోతున్నాడు. ఇక నువ్వు జీవించువాడవు నీవు కాదు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తాడు. బాప్తిస్మం పొందిన మనం ఇలాంటి ఒక దృక్పథాన్ని మనం కలిగి ఉన్నామా? ఆలయంలో చేరేవారు పరలోకం చేరగలరా అని నేను గతంలో పాట రాశాను. ఒకే దేవుడు అనేటువంటి ఆల్బంలో, యూట్యూబ్లో ఆ లింక్ ఉంది, మీరు చూడొచ్చు. ఆలయంలో చేరేవారు పరలోకం చేరగలరా? ఆలయంకి వచ్చేవారు అందరూ పరలోకం వెళ్తారా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళగలుగుతారా? ప్రియులరా, ఆ విషయాలు ఇంకా నేను క్లియర్గా ముందు నేను మీతో మాట్లాడబోతున్నాను. బాప్తిస్మం అనగా మరణించడం, లోకానికి మరణించడం. బాప్తిస్మం అనగా పాతి పెట్టబడ్డం. శరీరం విషయమై మనం పాతి పెట్టబడి ఆత్మ విషయమై మనం జీవించలాగున ప్రభువునందు మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు యొక్క సవాలుకరమైనటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నేను దినదినము చనిపోతున్నాను అంటాడు పౌలు గారు. నేను దినదినము చనిపోతున్నాను, క్రీస్తు కోసం నేను బ్రతుకుతున్నాను. మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన సంఘాలు ఎలా ఉన్నాయి? మనకు తెలిసిన క్రైస్తవులను చూస్తే వీళ్ళు క్రైస్తవులేనా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మనల్ని ఎవరైనా చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులేనా అనేటట్లుగా మన జీవిత విధానం, మన జీవన విధానం ఉందా? ఎందుకు సంఘాల్లో ఇన్ని విద్వేషాలు? ఎందుకు సంఘాల్లో ఇన్ని వైరుధ్యాలు? నీవు లోకం విషయమై చావలేదు, నీవు పదవి విషయమై చావలేదు, నీవు పలుకుబడి విషయమై చావలేదు, నీవు ఆధిపత్యం విషయమై చావలేదు, నీవు నీ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం నీవు చావలేదు. నీవు ప్రభు కోసం జీవించేవాడుగా కాకుండా పదవి కోసమో లేదా ప్రాబల్యం కోసమో
పలుకుబడి కోసమో ఈ రోజున ఇలాంటి వ్యక్తులు సంఘాల్లో ఉండబట్టి క్రైస్తవ్యం అనేక చోట్ల చాలా చులకన చేయబడుతుంది. నీవు చనిపోయినట్టుగా నటిస్తున్నావు కానీ చనిపోలేదు. నీవు చనిపోయినట్టుగా నీవు కలరింగ్ ఇస్తున్నావు కానీ నీవు చనిపోలేదు. నీవు చనిపోయావు అంటే నువ్వు ఏ విధమైనటువంటి లోక ఆశలకు నీవు రెస్పాండ్ అవ్వలేవు. చనిపోయిన వాడికి ఏమి తీసుకొచ్చినా వాడు రెస్పాండ్ అవ్వడం. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? బాప్తిస్మం అనగా మరణించడం, బాప్తిస్మం అనగా పాతి పెట్టబడ్డం. మనం యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనము ఆయన మరణములో కూడా మనం భాగాన్ని పంచుకున్నాం. కనుక మనం చదువుకున్నటువంటి మాటలు, ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితరని మీరు ఎరుగురా. మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఒకవేళ నువ్వేదైనా అవయవం ఇంకా బయట పెట్టుకుంటున్నావేమో, ఏదైనా కోరిక, ఏదైనా ఆశ నిన్ను పట్టి పీడిస్తుందేమో, నువ్వు ఆ ఏరియాలో నువ్వు చనిపోలేదు. నువ్వు ఆ ఆశలో నువ్వు ఇంకా చనిపోలేదు. నీకు ఇంకా ఏ కోరిక మిగిలిందో ఆ కోరికలో నీవు ఇంకా చనిపోలేదు. నువ్వు పూర్తిగా చనిపోకపోతే నీవు పాతి పెట్టబడలేవు. ఈ రోజున క్రైస్తవ్యం వెంటిలేటర్ మీద ఉందేమో, ఈ రోజున క్రైస్తవ్యం వెంటిలేటర్ మీద ఉందేమో. వాడు బ్రతుకున్నాడా అంటే ఉన్నాడు, తనంతట తన శ్వాస పీల్చుకోగలడా అంటే పీల్చుకోలేడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? నిన్ను బట్టే క్రైస్తవ్యం ఉంది, నిన్ను బట్టే క్రైస్తవ్యం ఉంది. నీవు పూర్తిగా చనిపోయిన వాడిగా ఉన్నావా? అప్పుడప్పుడు నువ్వు బ్రతుకొచ్చేవాడిగా ఉన్నావా? కొంతమంది చెప్తుంటారు, ఇంతకాలం నాలో మనిషిని చూసావు అంటుంటారు. ఇంతకాలం నాలో మనిషిని చూసావు, ఇప్పుడు ఎవరిని చూస్తాం? ఇప్పుడు నాలో అసలైన మనిషి బయటకు వస్తాడు. ఇంతకాలం నాలో నువ్వు మనిషిని చూసావు, నా బైబిల్ ప్రక్కన పెట్టానంటే అసలు నేనేంటో తెలుస్తుంది అంటారు. దేని విషయంలో నువ్వు చనిపోయావు? దేని విషయంలో నువ్వు బ్రతుకున్నావు? నీ మాటల్లో బ్రతుకున్నావేమో, నీ చేతల్లో చనిపోయావేమో. నీ మాటల్లో నువ్వు బ్రతుకున్నావేమో, నీ ఆలోచనల్లో ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు. నీ మాటల్లో చనిపోయినా నీ ఆలోచనలో బ్రతుకున్నావు, నీ ఊహల్లో బ్రతుకున్నావు, నీ క్రియల్లో బ్రతుకున్నావు. ఎదుటివాని యొక్క కీడుని ఆశించేటువంటి మనస్సు నీలో ఇంకా ఉంది. నీవు ఆ ఏరియాలో ఇంకా చనిపోలేదు సుమి. కనుక బాప్తిస్మం అనగా మరణించడం, బాప్తిస్మం అనగా పాతి పెట్టబడ్డం. నీవు మరణించినట్లయితే ప్రభువుతో పాటు జీవిస్తావు. నీవు పాతి పెట్టబడినట్లయితే నీవు ప్రభుతో తిరిగి లేవగలుగుతావు. కనుక ప్రియులారా, మనము నిజంగా యేసులోనికి బాప్తిస్మం పొందినట్లయితే మీరు క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. క్రీస్తుని ధరించుకున్న వారైతాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇక నువ్వు కనబడేది నా శరీరం కాదు, నేను ధరించుకున్న నా వస్త్రాలే మీకు కనబడతాయి. నేనేం వస్త్రం వేసుకున్నాను అదే మీకు కనబడుతుంది. నేనేమిటో కనబడను. నా మీద క్రీస్తు అనేటువంటి వస్త్రాన్ని నేను వేసుకుంటే గనక నా నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు నేను ప్రజలకు క్రీస్తుని కనపరచగలుగుతాను. కనుక ప్రియులరా, ఈ బాప్తిస్మం విషయమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఇది ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్న విషయాల్ని నేను మరలా మీతో మాట్లాడతాను. దయచేసి ఇది ఒక సంఘానికో, ఇది ఒక మత శాఖకో సంబంధించిన విధానంగా నేను మాట్లాడలేదు. వాక్యానుసారమైనటువంటి మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నాను. వచ్చేటువంటి ఎపిసోడ్లో మరింత వివరణ నేను మీకు ఇస్తాను. తప్పకుండా దయచేసి మీరు చూడండి. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సింది
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సింది దేవుని వాక్యం ఏది చెప్తుందో దాన్ని మాత్రమే మనము అంగీకరించాలి. వ్యక్తులను బట్టి దేవుని మాటను అంగీకరించడం కాదు, దేవుని మాటను బట్టే వ్యక్తుల్ని అంగీకరించాలి. నేను మరలా చెప్తున్నాను, వ్యక్తులను బట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించడం కాదు, దేవుని వాక్యాన్ని బట్టి వ్యక్తుల్ని అంగీకరించాలి. సో there is no man greater than the word of God. So the only criteria for every Christian is the Bible. So the Bible is the only parameter for any believer, any Christian, any man of God is the Bible. So బైబిల్కు మించిన బోధ, బైబిల్ కంటే తక్కువ బోధ అది ఏమాత్రం కూడా దేవుని చిత్తానుసారమైన బోధ కాదు. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని మరింతగా మనం శోధిద్దాం. ఈ బాప్తిస్మం గురించి, తర్వాత రక్షణ గురించి, ఇంకా క్రిస్టియన్ ఫండమెంటల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నేను ఈ యూట్యూబ్ ముఖంగా నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క కృపను బట్టి నా ఆత్మీయ తండ్రి బిఎం ప్రసాద్ జాన్ గారి యొక్క వాక్య పెంపకంలో నేను పెంచబడ్డాను. ఆ తర్వాత EU అనేటువంటి ఒక స్టూడెంట్ యూనియన్ వారి యొక్క బోధల ద్వారా నేను ఎంతగానో ప్రభావితం చేయబడ్డాను. ఇవన్నీ కూడా వాక్యానుసారమైనవి. పలానా వాళ్ళు చెప్పారు కనుక నేను ఏదీ నమ్మలేదు, అది వాక్యములో ఉన్నదో లేదో పరిశీలించి తెలుసుకున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, బెరయా సంఘపు వారు పౌలు చెప్పినటువంటి బోధ ఆ విధంగా ఉందో లేదో అని వారు ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు. పౌలు గారు చెప్పారు కనుక కరెక్ట్ అని అనుకోలేదట వాళ్ళు. ఈ రోజున ఆకుమర్తి డానియల్ గారు చెప్పారు కనుక ఇది కరెక్ట్ అనుకోవద్దు. ఫలానా సేవకుడు చెప్పాడు కనుక ఇది కరెక్ట్ అని అనుకోవద్దు. ఏ సేవకుడు చెప్పినా అది బైబిల్కు సరిపోతుందో లేదో మనం చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద బైబిల్, we need not respect the person. వ్యక్తి పూజను మనం ఆపివేద్దాం, దేవుని వాక్యానికి మాత్రం చోటిద్దాం. మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పాట కూడా తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో నేను పాడతాను. దేవుడి మాటలు దీవించును గాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క కృప మనందరకు తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.